నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించి కీర్తించి నువ్వు చేసిన ఉపకారాలన్నీ ధ్యానించి నీకు తండ్రి వందనాలు అర్పిస్తున్నాము ప్రభువా. మరి ఈ కుటుంబము దేవుని బాటలు అనే అంశం మీద 7వ ప్రసంగం చేయడానికి దాసరాలకు ఇచ్చిన మరి ఆయుస్సు ఆరోగ్యం కొరకు నిన్ను స్తుతిస్తున్నాను. నాకు మీరు శక్తినిచ్చి ఇక్కడ నడిపించినావు. నీకే ఘనత మహిమ ప్రభావములు నేను ఆరోపిస్తున్నాను ప్రభువా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్య సంపూర్ణతను బట్టి నీ నామమునకే ఘనత మహిమ కలుగునుగాక. వాక్యము అందిస్తున్న వర్తమానికులకు నీ ఆత్మ శక్తిని దయచేయండి. చక్కని మాటలతో తండ్రి మరి దేవుని ప్రజలు నింపబడాలని మేము కోరుతూ ప్రార్థిస్తున్నాం. ఈరోజు కూడా నీ దాసరాల నోట నీ మాట దయచేయండి ప్రభువా. నాయనా, నీ వాక్యం లేకుంటే మేము దారి తప్పిపోతాం తండ్రి. మా మార్గముకు వెలుగై ఉన్న నీ ఉపదేశములన్నిటి కొరకు నేను స్తుతిస్తున్నాను. భక్తిహీనుల మార్గములు వంకరి కానీ దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని వింటూ నా గొర్రెలు నా స్వరం విన్నని వాక్యంలో ఉన్నట్టు తండ్రి నీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా సంధింపబడి హెచ్చరింపబడి మరెన్నో అనుభవాలతో కూడిన సందేశాలు వారు వింటూ ఉన్నారు కాబట్టి ప్రవర్తన చక్కబెట్టుకోవడానికి సహాయం దయచేయండి. బిడ్డలందరూ దీవించండి. వారి తల మీద నీ హస్తం ఉంచండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం ఆయుస్సు దయచేయండి. వారి పిల్లల నిమిత్తం ఉన్న బెంగ కొట్టివేయండి. నీకు సమస్తం సాధ్యం. నువ్వు ఇచ్చిన పిల్లల్ని ఆశీర్వదించడానికి శక్తి నీకు ఉంది నాయన తండ్రి. నువ్వు దీవిస్తే అది ఎన్నటన్నిటికీ దీవెన కాబట్టి ప్రార్థన చేస్తున్న తల్లిదండ్రులకు జవాబులు దయచేయండి. నిత్యం నీ సన్నిధిలో నేను నా కుటుంబం కనబడాలని దావీదు ప్రార్థిస్తున్నాడు. అలాగే ప్రార్థన చేస్తున్న వారందరికీ నీ జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృపగల దేవ, శరీర దౌర్బల్యం ఉంటే ముట్టి బాగు చేయండి. నీ సన్నిధిలో సంతోషం ఉంది ప్రభువా. సంపూర్ణ సంతోషం నీ సన్నిధిలో మాకు దొరుకుతుంది తండ్రి. నీ కుడి చేతిలో నిత్య సుఖం ఉంది ప్రభువా. తండ్రి, అనారోగ్యతలు ఎవరున్నా వారికి స్వస్థత శీఘ్రంగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. ముట్టి బాగు చేయండి తండ్రి. తండ్రి, నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థతను కార్చిన రక్తం ద్వారా విడుదల ఉంది కనుక తండ్రి వారి శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. వారి సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. నీ దీవెన, నీ ఆశీర్వాదం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. సకల దీవెనలతో నింపి మమ్మల్ని పంపమని యేసు దివ్యనామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బాటలో కుటుంబం అనే అంశం మీద 7వ ప్రసంగం మీరు వింటున్నారు. మరి దేవుడు తన మాటల్ని ఇచ్చి మనల్ని ప్రతిరోజు బలపరుస్తున్నాడు, నడవలసిన విధానాన్ని నేర్పిస్తున్నాడు. ఈరోజు మరి ఒక అంశంతో మీ ముందున్నాను. మరి ఇది కుటుంబానికి సంబంధించిన 21 ప్రసంగాలు. ఇది 7వ ప్రసంగం. కుటుంబంలో జరిగే కార్యాలు. కుటుంబము దేవుని చిత్తంలో ఉండాలి, దైవ దీవెనలు పొందుకోవాలి, కుటుంబం ఆశీర్వదింపబడాలని ప్రతి ఒక్కరు కోరుతారు. మరి ఆశీర్వాదానికి ఉన్న రహస్యాలు ఏంటి, దాని బాట ఏంటి అన్నప్పుడు ప్రతిరోజు మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు, నేర్చుకుంటున్నారు. ఆ నేర్చుకున్న దేవుని వాక్యాన్ని మీ జీవితంలో అన్వయించాలి, అమల్లోకి తేవాలి. లేకుంటే దాని ఫలితం ఉండదు. ఈరోజు కుటుంబంలో సంభాషణ, కమ్యూనికేషన్ ఇన్ ద ఫ్యామిలీ అంటే కుటుంబంలో మనం మాట్లాడుకునే మాటలు, హౌ వి స్పీక్ అంటే ఎలాగో మనము మాట్లాడుతున్నాం. ఆ మాటల ద్వారా
కుటుంబ సభ్యులకు మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా, అది కృపాసహితంగా ఉందా, అది సత్యంతో కూడిందా, మరి దాంట్లో దైవశక్తి ఉందా, యథార్థంగా మాట్లాడుతున్నామా, లేక కుటుంబ సభ్యులతో అబద్ధం ఆడుతున్నామా, మన మాటల ద్వారా కీడు కలుగుతుందా, మేలు కలుగుతుందా, దీవెనకరంగా ఉందా, కలహంకి కారణంగా ఉందా, ఇవన్నీ ఆలోచించే విధానంగా మీకు పరిశుద్ధ గ్రంథం నుండి బోధిస్తాను. అయితే మొట్టమొదట మనం గ్రహించాల్సిన కార్యం ఏంటంటే, వాక్శక్తి అనేది దేవుడు మానవునికి ఇచ్చినాడు. ఇది చాలా గొప్ప వరం. దేవుడు సృజించిన వాటన్నిటిలో మాట్లాడే శక్తి కేవలం తన రూపంలో సృజించుకున్న మానవునికే ఉంది. స్త్రీకైనా పురుషునికైనా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. అంటే నీ మాట, మరి నీవు హృదయంలో తలచింది, మదిలో మెదిలేది మాట రూపకంగా నీవు ఇతరులకు అందించగలుగుతున్నావు. చెట్లు చేమలు మాట్లాడవు, సృష్టి యావత్తు మాట్లాడదు, కానీ మాట్లాడేది మానవుడే. అంటే ఈ మాటలు మరి మేలుకరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలని వాక్యంలో ఉంది. ఇతరులకు జీవాన్ని అందించాలని, స్వస్థతనియాలని. నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇతరులకు స్వస్థత కావాలి, ఆదరణ కావాలి, శక్తి కావాలి. అందుకే నీతిమంతుని నోరు జీవపు ఊటనంట. ఆ నీతిమంతుడు నోరు తెరిస్తే, ఒక నీతిమంతురాలు నోరు తెరిస్తే జీవము ప్రవహిస్తుంది. యేసుప్రభు గట్టిగా ఒక మాట అంటాడు లూకాసు వార్త 7:38, నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు పారునని ఆయన బిగ్గరగా చెప్పినాడు. అంటే అలాగుండాలి నీ నోరు జీవపు ఊటగా. మరి కుటుంబాల్లో నీవు అనాలోచితంగా నోరు విప్పితే ఎంతెంతో కలహం అక్కడ సృష్టింపబడుతుంది. అంటే ఇఫ్ యూ స్పీక్ వితౌట్ అప్లయింగ్ యువర్ మైండ్, నీవు కోపావేశంతో కానీ ఉద్రేకంతో కానీ మరి అలాగ నువ్వు నోటి నుండి మాటలు జారితే, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో నాలుక గురించి ఒక అధ్యాయమే ఉంది. అక్కడ రాస్తుంది, చిన్న నిప్పు గొప్ప అడవిని కూడా ఏం చేస్తుందంట, తగలబెట్టేస్తుందంట. అంటే యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ టంగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. బయటంతా బాగా మాట్లాడతాం మనం, హాయ్ బాయ్ అంటాము, అట్లా అంటాము, చాలా చిరునవ్వు, చాలా సంతోషంగా మాట్లాడతాం. చూడండి, బయట ప్రపంచంలోకి ఒకలాగుంటాము, ఇంటికి రాగానే మరి నీ తీరు మారుతుంది, నీ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది, నీ గొంతు మారిపోతుంది, నీ స్వరం మారిపోతుంది. ఎందుకంటే వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే కదా. తెలియని వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్త వహిస్తావు, చాలా అదుపులో పెట్టుకుంటావు నీ నాలుక. కానీ ఇంటి దగ్గర అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి అక్కడ నీ ఎమోషన్స్, అంటే నీ ఉద్రేకాలు, నీ భావాలు, అక్కడ నీకు ఏ పట్టింపు లేకుండా మాట్లాడేస్తావు. కానీ నీ మాటలు అది కుటుంబ సభ్యులకు గాయం కలిగించచ్చు. కనుక ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద హోల్ వరల్డ్ ఈజ్ యువర్ హోమ్. ఈస్ట్ వెస్ట్ హోమ్ ఈజ్ బెస్ట్ అంటారు కదా. నువ్వు లోకంలో అంతా చాలా బాగుంటావు, కానీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు విసికి వేసారి కోపంతో యూ జస్ట్ షేక్ ఆఫ్ యువర్ ఎమోషన్స్, అంటే అది సరి అయింది కాదు. యూ డిస్ట్రాయ్ యువర్ ఫ్యామిలీ. అన్ని పద్ధతులు క్రమం ఉంది. నీవు భార్యతో మాట్లాడే విధానం, భర్తతో మాట్లాడే విధానం, పిల్లలతో మాట్లాడే విధానం, పని వాళ్ళతో మాట్లాడే విధానం. కానీ మనకంత ఓపిక కొన్నిసార్లు ఉండదు. మన నిజరూపం బయలుపడేది మన గృహాల్లోనే. కానీ అక్కడ కూడా నువ్వు నియంత్రణలో ఉండాలి. యువర్ కమ్యూనికేషన్ షుడ్ హీల్ బట్ నాట్ హర్ట్. ఇట్ షుడ్ క్రియేట్ పీస్, నాట్ అన్రెస్ట్. అది మనము చాలా గమనించాలి. నోరు జారి ఏదో అంటాం, అది గొప్ప యుద్ధానికి, కలహానికి దారి తీస్తుంది. జరగకూడనిది జరిగిపోవడానికి నీ నాలుక చాలు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 18:21లో జీవము మరణము నీ నాలుక వశం. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్. జీవం కలిగించవచ్చు, మరణం కూడా సంభవించవచ్చు.
నాకు తెలుసు ఇది జరిగిన సంఘటన. భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తారు, ఇద్దరు అలసిపోయి వస్తారు ఇంటికి. చిన్న పిల్లలు మరి ఎవరో కస్టడీలో పెట్టిపోతారు, చిన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె అలసిపోయి వస్తుంది, ఇతను కూడా అలసిపోయి వస్తాడు. కానీ ఈమె నాలుకకు అదుపు లేదు, ఆయన చాలా మౌనంగా ఉంటాడు. ఈమెకు అలసిపోయిన అలసట, శరీరంలో రుగ్మత ఏది ఉందో కానీ చాలా బొబ్బలు పెడుతుంది. ఇల్లంతా ఒకటి చేసేస్తుంది అలసిపోతే. అలా కాదు కదా, మరి ఇల్లు ఎలా కట్టుకుంటావు నువ్వు? ఎంత అలసిపోయినా కానీ నీవు నీ నాలుకను అదుపులో పెట్టుకోవాలి. అదుపు తప్పితే ప్రమాదమే కదా. మరి భర్త కూడా అలసిపోయి వచ్చినాడు, నోరు ఆగలేదు ఈమె, ఎందుకంటే ఈమె ముందు చాలా పనులు ఉన్నాయి. ఇంకా ఆమె మరి భర్త మీద అరవడం ఆరంభించింది. భర్తను రోజు తిడుతుంది అన్నమాట. అంటే మరి ఆమె ఎక్కడ తిట్టాలి? రోడ్డు మీద పోయేటోళ్ళని తిడితే ఊరుకుంటారా? 4 దంతారు కదా. మరి భర్త ఈజీగా దొరికిపోయినాడు, బాగా తిడుతుంది రోజు. ఆయనేమో భరిస్తూ 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 ఉంటాడు. ఇక ఒకరోజు ఆయన విసిగిపోయినాడు. హార్డ్లీ 30 years కూడా లేదండి, అంటే యవనస్తులు వీళ్ళు. ఆయన ఈమె తిడుతూ ఉంటే ఆఫీస్లో టెన్షను, శరీరంలో కూడా బాగాలేదేమో, ముందు చాలా పనులు ఉన్నాయి, పిల్లలు 2 ఉన్నారు. ఇక ఈమె సామాన్లు సరుకులు ఇవన్నీ తెమ్మని పెద్ద లిస్టు కూడా ఇస్తుంది. అలసిపోయినాడు అనమాట. ఆయన ఏం చేశాడంటే, ఈ జగడగోడితో నేను బ్రతకలేని చెప్పి కిచెన్ పోయినాడు. పెట్రోల్ ఏదో తెచ్చుకున్నాడు, ఉండింది ఇంట్లో, అది వెహికల్ కొరకు కొన్నాడేమో, అది పోసుకొని తగలబెట్టుకొని చచ్చిపోయాడు, మరణించినాడు. ఇది జరిగింది, ఇది మేము ఉండే ప్రాంతంలోనే జరిగింది. ఆయన మంటల్లో ఇలాగూ మరి గట్టిగా కేకలు వినబడుతుంది. అప్పుడు ఈమె ఎంత అరుస్తూ ఉంది, అయ్యో అయ్యో నా భర్త నా భర్త అంటే. అప్పుడు అరిసి లాభమేంటి అంటారు కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అన్నట్టు. దీనికి కారణం ఈమెనే. తన కుటుంబాన్ని ఊడబెరుకుంది, భర్తను పోగొట్టుకుంది, చనిపోయినాడు ఆయన. అంటే మనం ఎంత ఆలోచించి మాట్లాడాలి. నీ నోట మాట రాకముందు 3 కార్యాలు ఆలోచించాలంట. ఇది న్యాయమా, ఇది సత్యమా, మరి ఇది నిజమా అని ఆలోచించుకోవాలండి. నీ వల్లే ఆయన కూడా అలసిపోయినాడు కదా. మరి ఆ దయ, కనికరము, దేవుని భయము, ఆ గృహ యజమాని అనే గౌరవం ఉంటే అలాంటి పనులు ఎప్పుడు చెయ్యరు. అంటే మరి నీ నోటి మాట, నీ హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలని ప్రార్థన చేయాలి ప్రతిరోజు. యూ హ్యావ్ టు ప్రే దట్ యు కంట్రోల్ యువర్ టంగ్. దావీదు అంతటి వాడు ప్రార్థిస్తున్నాడు కీర్తనలు 19:14. నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి, నువ్వు నా ఆశ్రయ దుర్గమైన దేవుడు. అంటే నోటికి మరి చిక్కం పెట్టుకోవాలంటాడు దావీదు. కీర్తనలు 39:1 భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేనేం చేస్తాను, నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందునని అనుకుంటుని. కొన్నిసార్లు ఏమి మాట్లాడకుండా మంచిది. సైలెన్స్ ఈజ్ గోల్డెన్. నీకు అనవసరంగా మాట్లాడకూడదు. వదర్బోతులు అంటారు, దాంట్లో మ్యాటర్ ఉండదు, టాపిక్ ఉండదు, ఊరికే మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు, ఎంతెంతో చిచ్చు పెడుతూ ఉంటారు. వదరబోతుల జోలికి పోకూడదని వాక్యంలో ఉంది. ఎందుకంటే వారి ద్వారా చాలా సమస్యలు ఉత్పత్తి అవుతుంది అన్నమాట. కొన్నిసార్లు మౌనం చాలా మంచిది. ఇక్కడ కీర్తనకారుడు 2వ వచనంలో అంటున్నాడు, నేనేమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గురిచేయనను పలకక నేను మౌనముగా ఉంటేను. అంటే మాట్లాడితే నోట మాట రాకముందే కొందరు యుద్ధానికి దిగుతారు కదా. కుటుంబంలో కూడా మనం ఇది అనుభవిస్తాం. మన దగ్గర ఏం తప్పు ఉండదు, మనం మంచి మార్గంలో ఉంటే, కాని మార్గంలో ఉంటే వారికి చిరాకు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే వారు ఆ మార్గంలో లేరు కాబట్టి వారికి అసహ్యం ఉంటుంది మంచి ప్రవర్తన గల వారిని చూస్తే. అది మామూలే. నీలో వాక్యం ఉన్నది కాబట్టి నీవే మరి అణిగి మణిగి ఉంటే అది ఎంతో నెమ్మది కుటుంబంలో తీసుకొస్తుంది. అయితే మరి ఇలాగూ నీవు నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. కొన్ని కుటుంబాల్లో ఉదయము లేవగానే పాటలు కానీ ప్రార్థన కానీ వినబడదు.
అరుపులు, కేకలు, కలహం, కయ్యం ఇవి వినబడుతుంది అనమాట. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నీతిమంతుని గుడారంలో రక్షణను గుర్చిన సునాదము వినబడాలి. మరి అలా కాకుండా మాటలు ఆచితూచి మాట్లాడుకుంటే దానివల్ల సమస్యలు చాలా పెరిగిపోతుందని వాక్యం కూడా మనకు గుణపాఠం నేర్పిస్తుంది. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో నీ సంభాషణ మరి సారవంతంగా ఉండాలి, ఇతరులకు మేలు కలిగే విధంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి అని ఇక్కడ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. వాక్యం చూడండి, 6వ వచనం, కొలస్సీ 4:6. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడి. ఉప్పు వేసినట్లు ఉండాలండి, రుచి కలిగిన సంభాషణ చేయాలండి. ఏదో మాట్లాడాలని మాట్లాడకూడదు, మౌనంగా ఉంటేనే మేలు. మాట్లాడాలని మాటలు కాదు, కానీ నీకు అవసరం ఉంటే మాట్లాడాలి. ఇది వాక్శక్తి, నేను చెప్పినట్టు అది మానవునికి ఇచ్చిన గొప్ప వరం. దుర్వినియోగం చేయకుండా అవసరమా, ఇది న్యాయమా, ఇది సత్యమా అని ఆలోచించి మాట్లాడితే చాలా మట్టుకు మనము సమస్యలకు దూరం ఉంటాం. వాక్యంలో మనం చూసినప్పుడు కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారండి. అది ఇతరులను చాలా గాయపరుస్తుంది. ఆ గాయము ఇట్ బి ఏ డీప్ వుండ్ అన్నమాట. ఒక మంచి కార్యాన్ని కట్టుకుంటూ రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ఆ కట్టిన దాన్ని పడగొట్టడానికి నాలుక జాలన్నమాట. క్షణంలో పడిపోతుంది నువ్వు కట్టిందంతా. అంటే ఎంత కీడు దాగి ఉంది కదా ఈ నాలుకలో, మేలుంది కీడు ఉంది. అంటే నీ మాటల ద్వారా గృహం కట్టబడాలి, పడగొట్టబడకూడదు. అప్పుడు యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ లాట్ ఆఫ్ కాషన్. ఏం మాట్లాడుతున్నావు అది జాగ్రత్తగా ఉండాలి. భర్త కోపిష్టి, కుటుంబాన్ని గురించి కదా మనం ధ్యానించేది. కోపిష్టి అని నీకు తెలుసు, అప్పుడు ప్రతిరోజు నువ్వు జ్ఞానం అడగాలి. ఏమన్నా నాలుక నేను ఏ విధంగా వాడుకోవాలి, ఇతని దగ్గర నా నోరు విప్పితే ఆయన కోపం రావచ్చు. ఈ నాలుకను దేవుడు ఎలా పెట్టినాడంటే 32 పండ్ల మధ్యలో పెట్టినాడు. అది ఏదో ఒక మాట అనేసి లోపల దాచుకుంటుంది. పగిలేది వీపు కదా, నాలుక ఎంత భద్రంగా ఉన్నది, దానికి ఏమి కాదు. అది ఆడి 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 లోపల పోయి దాచుకుంటుంది. 32 పండ్ల మధ్యలో ఉంటుంది. చూడండి, తల నుండి పాదం వరకు గాయాలు కావచ్చు ఒక కోపిష్టి భర్త ఉంటే. ఒక తాగుబోతు భర్త, ఆ భార్య ఏ విధంగా మెలగాలి. వాక్యంలో అన్నీ ఉన్నాయండి, ఏది లేకుండా లేదు. ఎవ్రీ ఫార్ములా ఈజ్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. అయితే ఆమె ఎలా మాట్లాడాలి అతనితో, అది ఆమెకు తెలిసి ఉండాలి. జ్ఞానం అడిగితే దేవుడు ఇస్తాడు తప్పకుండా. ఎటు ప్రేయర్ఫుల్, ప్రార్థన చేయాలి. దేవుని మించిన వాళ్ళైతే మానవుడు కాదు కదా. ఆ మానవుడు కూడా దేవుని ఆధీనంలోనే ఉన్నాడు. ఆ త్రాగుబోతు కూడా దేవుని వశంలోనే ఉన్నాడు. దేవుడు సెలవిస్తే కానీ వాడు నీ మీదకి రాడు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్, ఆ విశ్వాసం, విశ్వాసురాలైన భార్యకుండి ప్రార్థనాపూర్వకంగా మెలిగితే షీ కెన్ అవాయిడ్ లాట్ ఆఫ్ ట్రబుల్. ఈ దినాల్లో మీరు గమనించినారో లేదో, మరి హత్యలు, ఆత్మహత్యలు చాలా జరుగుతున్నాయి. అంటే క్షణికావేశంలో జరిగిపోతున్నాయి అవి అంతే. నిన్న కూడా నేను చూసినాను, యవన కప్పుల్, మరి యంగ్ కప్పుల్, ఆటో డ్రైవర్ అంట. వాడు రోజంతా ఎండలో కష్టపడి వస్తాడు, ఆమె ఇంట్లో ఉంటుంది. నీడకుండేవారు ఎండలో తిరిగే వారికి వ్యత్యాసం ఉండదా? వారు ఉదయం పోతే మళ్ళీ రాత్రి వస్తారు. అప్పుడు ఈమె ఇంట్లో ఉండి అన్నీ చక్కబెట్టి భర్త రాగానే ఒక మంచి పానీయం ఇచ్చి ఆయనకు కావలసిన పరిచర్య చేయడం ఆమె వంతు, ఆమె బాధ్యత. బిడ్డలను చూసుకోవడం. మరి ఆమె ఏమన్నదో తెలియదు, ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో కయ్యాలంట, ప్రతిరోజు గొడవలు అవుతాయండి. ఇతనేమో కష్టజీవి, ఆమె హాయిగా ఇంట్లో ఉండి పని చేసుకునేది. దేర్ విల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్ బయట పోయిన వానికి ఇంట్లో ఉండేదానికి. నిన్నగాక మొన్న జరిగిన కార్యం ఇది మన పట్టణంలోనే, ఇందిరానగర్ కాలనీలో అయిందంట. అయితే ఆయన రాగానే ఈమె వాయించడం మొదలుపెట్టింది. ఇక ఆయనకి ఏమి దోచలేదంట, కొట్టి 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 నాలుక కోసేసినాడంట. చచ్చిపోయింది ఆమె, షీఈస్ డెడ్. తర్వాత ఆయన్నే పోలీస్ స్టేషన్ పోయి చిన్న బాబు, 2 సంవత్సరాల బాబుని ఎత్తుకొని పోయి
పోలీస్ స్టేషన్లో లొంగిపోయినాడు. అంటే ఎందుకు వచ్చింది గొడవ? నాలుక సరిగా వాడకుంటే. అందుకే పరిశుద్ధ గ్రంథం హోలీ స్క్రిప్చర్స్ ఇస్ సో ట్రూ, 100% ట్రూ. ప్రతి మాట పుట్టము వేయబడిందంటే నీవు గైకొంటే నువ్వు బ్రతుకుతావు, నువ్వు గైకొనకుంటే చస్తావు. చూడండి, జీవము మరణము నీ నాలుక వశంలో ఉంది. ఇప్పుడు ఈమెకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అంటే ఆమెకు మీ అంత వాక్య వెలుగు ఉందా? చెప్పేవాళ్ళు ఉన్నారా? ఇలాంటి వాళ్ళ మీద కనికరంతో నువ్వు ప్రార్థన చేయాలి. సత్యం అందరికీ తెలియదు, వాక్యం అందరికీ లేదు. నువ్వు ఈరోజు ఆ కార్యాలు చేయడం లేదంటే నీలో వాక్యం ఉన్నది. వాక్యం లేకుంటే నువ్వు కూడా ఒక చిన్న రాక్షసివే. కనుక చేతులెత్తి వాక్యం కొరకు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడిచ్చిన వాక్యం హృదయము దేంతో నింపుకుంటావో అదే మాట్లాడతావు. అందుకే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ వి ఫిల్ అవర్ హార్ట్స్ విత్. నీ గుండెలో భక్తి భావము, పరిశుద్ధత, దేవుని వాక్యము సమృద్ధిగా ఉంటే, కొలసీలకు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, మీ హృదయంలో దేవుని వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. ఎందుకంటే నీ హృదయము నిండిన దాన్ని బట్టి నోరు ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. దీని నిండా నీళ్ళు ఉంటే ఒలికేదేంటి? పాల. దీని నిండా తేనె ఉంటే ఒలికేదేంటి? దీని నిండా విషం ఉంటే ఏం ఒలుకుతుంది? విషమే ఒలుకుతుంది. అందుకే నువ్వు వాట్ యు ఆర్ ఫిల్లింగ్ యువర్ హార్ట్ విత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నీ మాట ద్వారా ఇతరికి మేలు కావాలి, నీ మాట ద్వారా ఇతరులకు ఆదరణ కావాలి. అంటే ఇది నేను సమాజం కొరకు చెప్తాను. మమ్మల్నైతే దేవుడు నియమించినాడు జీవపు మాటలు ప్రజలకు ఇవ్వడానికి. మరి నాకు ఒక కుటుంబం ఉంది, మీకు ఒక కుటుంబం ఉంది. ఆలోచించి మాట్లాడితే వీ కెన్ అవాయిడ్ మెనీ ప్రాబ్లమ్స్. కొద్దిగా ఆగు, కొద్దిగా స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. ఈ మాట మాట్లాడితే ఎలా ఉంటుంది ఇప్పుడు వాతావరణం? అలాగ నువ్వు అడుగేయాలి. అంటే బాంధవ్యాలు చాలా ముఖ్యమైనది. నేను ఎప్పుడు చెప్తున్నాను ఇది. నేను చాలా లేట్గా రియలైజ్ చేసినానని కూడా ఒప్పుకుంటున్నాను. నాకు తెలియదు, ఇలాగ మాకు క్లాస్ పెట్టి చెప్పేవాళ్ళు ఎవరు లేకుండే, అంతవరకు లేకుండే. నాకు పట్ వాయించేదాన్ని స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, బ్యాంక్లో కానీ. నా ఎదుట నిలబడ్డానికి భయపడేది. అంత షార్ప్ టంగ్ అనమాట. చచ్చిపోయిన కోడి కూడా లేచి వచ్చేది, అంత మరి మాట్లాడేదాన్ని. ఎవరికన్నా వాదించాలి, ఎవరికన్నా పక్షాన నిలబడి వాదించాలంటే నన్నే తీసుకెళ్ళేది. కానీ తర్వాత నేను రక్షణ పొందిన తర్వాత నాలుక వల్లనే ప్రతి విధమైన కీడు కలుగుతుందని తెలుసుకున్నాను. అప్పుడు ప్రభువును ప్రార్థించినప్పుడు, నాకు దేవుడిచ్చిన జ్ఞానంతో మెలిగినప్పుడే నా జీవితం చక్కబడింది. అదే పద్ధతి కుటుంబంలో కూడా సాగుతుందని అనుకున్నాను. అట్లాగే ఉండాలి, ఫైట్ ఫర్ యువర్ రైట్స్. కానీ అదేం కుదరలేదు. అప్పుడు తెలుసుకున్నాను, వాక్యం నిండుగా హృదయంలో పెట్టుకొని ఆ వాక్యం ద్వారా నేను బ్రతుకుతాను, ఇతరులను కూడా బ్రతికించగలను. నా కుటుంబంలో కూడా దేవుని సన్నిధి ఉండాలంటే నా నాలుకను నేను అదుపులో పెట్టుకోవాలనే గొప్ప జ్ఞానము ప్రార్థన ద్వారా దేవుడు నాకు ఇచ్చినాడు. దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే వర్డ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ విల్ లీడ్ టు జడ్జ్మెంట్ ఆల్సో సమ్ టైమ్స్. అది తీర్పుకు కూడా మరి గురవుతావని వాక్యంలో ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో నీవు మాట్లాడే ప్రతి మాటకు జవాబుదారివి అని కూడా యేసుప్రభు చెప్పిన మాట ఇది. వాట్ జీసస్ అటర్డ్. మాథ్యూ 12th చాప్టర్ 36వ వచనం 37వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందు. అదే నీ మాటలను బట్టి నీవు మంచివాడివా చెడ్డవాడివా, నీ హృదయంలో దాగి ఉన్న మరి కపటం కానీ, అబద్ధం కానీ, మోసం కానీ, ఇవన్నీ బయటపడేది నీ మాటల ద్వారా. మరి మాటను గురించి జాగ్రత్తగా ఉండాలని మనం ఈరోజు హెచ్చరింపబడుతున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఒకసారి రండి.
ఇది నాలుక గురించే రాసి ఉంది కదా. ఈరోజు ఆరాధన దినం, మనం పాటలు పాడతాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఈ మాట నాకు జ్ఞాపకంకి వస్తుంది. ఎందుకంటే నోరు ఒకటే, దీని నుండి మంచి మాటలు రావచ్చు, దీనిలో నుండి చెడ్డ మాటలు రావచ్చు, దీనిలో నుండి కొంపలు కట్టచ్చు, కొంపలు కూలగొట్టచ్చు. గాసిప్, స్లాండరింగ్, లేని వార్తలు పుట్టించడం, ఇతరుల జీవితాలు నాశనం చేయడం, మరి కొండెములు చెప్పడం, కొన్ని కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం, అబద్ధాలు చెప్పడం, నశింపజేయడం, కట్టడం, నాటడం అన్నీ కూడా ఈ నాలుక ద్వారానే వస్తుంది. ఆరాధించడం, స్తుతి చెల్లించడం, పాటలు పాడడం ఇదే నాలుక. ఇదే నాలుకతోటి శపిస్తాం కొందరిని, తిట్టిపోస్తాం మరికొందరిని. అంటే ఇక్కడ యాకోబు ఒక మంచి మాట అంటున్నాడు. 8 నుండి చదువుతున్నాను, 3వ అధ్యాయం 8 నుండి. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘలమైన దుష్టత్వమే. ఏ నరుడు సాధు చేయలేడంటే నేను అడిగిన దేవుణ్ణి, మరి ఇంకెందుకు ఈ ప్రయత్నాలు? ఏ నరుడు కూడా సాధు చేయలేడంటే అప్పుడు నాకు మెల్లగా ఐ కుడ్ హియర్ ద స్వీట్ విస్పర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే తప్పకుండా నీ నాలుక దేవుని ఆధీనంలో ఉంటుందని నాకు జవాబు వచ్చింది. దేవుని స్తోత్రం. ఏ నరుడు సాధు చేయలేడంట. ఓన్లీ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యూ కెన్ టాక్ వెల్, ఇట్ విల్ బీ గివింగ్ లైఫ్ టు అదర్స్. లేకుంటే అది నీ మరి ఆధ్వర్యంలో నువ్వు ప్రయోగిస్తే తప్పకుండా అది మేలుకు బ్రతుగా ఇతరుల కీడు చేస్తావు. కాబట్టి ఇది సాధు చేయాలంటే పరిశుద్ధాత్మ నింపుదల కావాలి, దేవుని వాక్యంతో నింపబడాలి, సన్నిధితో నింపబడితే నీ మాటల ద్వారా ఇతరులకు క్షేమమే కలుగుతుంది, కీడేమీ కలగదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరున. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను, ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కావున అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు ఊరవు. అంటే ఒక్క జల నుండి ఏ విధంగా తీయని నీళ్ళు, ఉప్పు నీళ్ళు వస్తాయి? కాబట్టి నీవు ఊరంతా చక్కగా మాట్లాడి ఇంటికి వచ్చి భార్యను చూడగానే విసుక్కొని, పిల్లలు చూడగానే విసుక్కొని, లేక భార్య భర్తను చూడగానే విజృంభించి, అది దేవుని తత్వం కాదు. నీవు తప్పకుండా మనసు మార్చుకోవాలి. మేక్ యువర్ హౌస్ ఎ హెవెన్. నీ కుటుంబము ఒక పరలోకంగా మారాలని ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ వంతు శ్రమ ఉండాలి తప్పకుండా. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ వాట్ యు లెర్న్ కదా. మరి దాన్ని అమల్లోకి తీసుకొని రావడానికి నువ్వు ప్రయత్నించాలి. ఒక మాట మనము మృదువుగా మాట్లాడినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఎంతో ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. అదే ఒక కఠినమైన మాట రాగానే ముఖమంతా మారిపోతుంది, టెన్షన్ పడిపోతారు. అందుకే సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథం 15:1 మృదువైన మాట క్రోధమును ఏం చేస్తుందంట? చల్లార్చు. నొప్పించు మాట కోపమును రేపు. అయితే మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట క్రోధమును రేపు. భార్యాభర్తల మధ్యలో సంభాషణ మనం మాట్లాడుకుందాం. ఆ భర్తకు మాట అంటాడు, ఆ పిల్లలు చూస్తూ ఉంటారు. ఈ తల్లి ఏం చేస్తుందంటే ఈమె అలకగా చులకగా అతన్ని గౌరవించకుండా ఎడా పెడా మాట్లాడింది అనుకోండి, అతనికి ఎంత నొప్పి కలుగుతుంది కదా, పిల్లల ముందు లేక బంధువుల ముందు, మిత్రుల ముందు. ఆమె ఎంత గౌరవం మెయింటైన్ చేయాలి భర్త. ఆఫ్టర్ ఆల్ హీఈస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. మరి ఆమెకు శిరస్సుగా ఉన్న భర్త, పిల్లలకు తండ్రి, ఆయనకు ఒక స్థాయి ఇవ్వాలి కదా, గౌరవం ఇవ్వాలి. ఆయనను కృంగదీసే మాటలుంటే వాక్యంలో ఉంది, మరి నాలుకనంట ఎముకలను కూడా నలగగొట్టే అంత శక్తి ఉందంట. ద పవర్ ఆఫ్ ద టంగ్. 6 అడుగుల మనిషి ఈ చిన్న నాలుకతోటి పడవేయడానికి అది చాలంటే ఈ నాలుకకు అంత శక్తి. అంటే అలాంటి మాటలు ఇంట్లో రావడం ద్వారా ఇంటి వాతావరణం అంతా పాడైపోతుంది. భర్తకు ప్రేమ పుట్టదు, ఇంకా గుండెలో వైరాగ్యం పుడుతుంది, కోపం పుడుతుంది. ఎందుకంటే ఫీల్ ఇన్సల్టెడ్ బికాస్ ఆఫ్ వైఫ్స్ వర్డ్స్.
అది దిగిపోతుంది ఆయన గుండెలోకి. ఆ బాధ వెళ్ళగరక్క లేకుండా మింగుతూ ఉంటాడు ఆయన. అదే అనమాట, ప్రేమ అనేది వెళ్ళిపోయే ద్వేషం పెంచుకుంటాడు. ఆయన కూడా మానవుడే కదా. నీ మాటలు కఠోరంగా ఉన్నందుకు ఆయన గుండెలో విషం కూర్చుకుంటూ ఉంటాడు అన్నమాట. చెప్పలేము మనిషి ఏ నిమిషం ఆ నిమిషంతో ఏ విధంగా ప్రవర్తిస్తాడో చెప్పలేము. వీ కెనాట్ బిలీవ్ పీపుల్ హు ఆర్ వెరీ సైలెంట్. వాళ్ళు వెంటనే ఎక్స్ప్రెషన్ ఉండదు వాళ్ళకు. వాళ్ళ ఊరికే నువ్వు ఇబ్బంది పెడితే ఒక్కసారి వచ్చేస్తుంది వాళ్ళ ఎమోషన్స్ అంతా. దానికి కారణం నువ్వే. కాబట్టి పురుషుడు కూడా సాధారణంగా కుటుంబంలో పురుషునికి రోషం ఎక్కువ ఉంటుందని అంటారు కదా. కానీ నేను చూసినంత మటుకు చాలామంది పురుషులు చాలా సాగుగా, చాలా నిమ్మళంగా, చాలా సహనంతో ఉంటారు. అట్టి స్త్రీలందరూ ధన్యులు, భాగ్యవంతులు. మరి పురుషులు, కోపిష్ఠులైన పురుషులతో కాపురం చేయడం చాలా కష్టం. వాళ్ళకు చీటికి మాటికి కోపం వచ్చేస్తూ ఉంటుంది, అల్లరి చేస్తూ ఉంటారు, కొట్టి పారేస్తారు భార్యలను, పిల్లలను, ఉన్న సామాన్లన్నీ ఇసురగొట్టేస్తారు. అంటే అలాంటి వారితో ఆ స్త్రీకి ఎంత సహనం ఉండాలి కాపురం చేయడానికి. తప్పకుండా ఆమె ఒక దైవభక్తురాలు, పరిశుద్ధురాలు అంటే షీ క్యాన్ డెఫినెట్లీ బ్రింగ్ కంట్రోల్ ఓవర్ హర్ హౌస్. ఎందుకంటే ఆమెకు ఆత్మశక్తి ఉన్నది, ఆ దేవునితో సన్నిహిత బంధం ఉంది. కాబట్టి ఆమె తన సత్ప్రవర్తన ద్వారా అలాంటి కోపిష్టితో కూడా కాపురం చేసి ఇంటిని కట్టుకుంటుంది. ఎందుకంటే ఆమెకు దేవుని సహాయం ఉన్నది, ప్రార్థన చేసుకుంటుంది. ఆ నోరును ఆమె ప్రార్థన ద్వారా కంట్రోల్ చేస్తుంది. షీ కెన్ ఈవెన్ బైండ్ సచ్ టంగ్. అంత పవర్ ఉంటుంది అన్నమాట. బంధించి ప్రభు అంటే నోరు బంద్ అయిపోతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి నాలుక చేసే కీడు మేలు ఇంతంత కాదు. జీవము ఇంకా మరణం నీ నాలుకలోనే ఉంది. అందుకే నీ మాటలు ప్రతిది కూడా కృపాసహితంగా ఉండాలంట, జీవంతో కూడి ఉండాలి. నీతిమంతుడు నోరు జీవపు ఊట, జీవమే వస్తుంది మాట్లాడు. మరి కొన్ని కుటుంబాల్లో చూసినప్పుడు అల్లర్లు అడగవు అసలు. సాతాను వశంలో ఉంది ఆ కుటుంబం. సాతానే కదా అల్లరికి కర్త. ఆ నాలుకతోటి అనుమానం 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 వెళ్ళగక్కుతూ ఉంటారు స్త్రీలు. అనుమానం అనేది పెద్ద సబ్జెక్టు ప్రసంగానికి. అంటే ఈ నాలుక ద్వారా లేని కార్యాలు, ఉన్న కార్యాలు అన్నీ వడ్డిస్తారు. అది కూడా పిల్లలు వింటూ ఉంటారు అన్నమాట. ఆ తెలివి లేదు. చిన్న బుర్రల మీద ముద్రలు వేస్తున్నాను, వాళ్ళ భవిష్యత్ పాడవుతుందని ఆ తెలివి, జ్ఞానం ఉండదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు ఇంట్లో స్త్రీలు, పురుషులు కూడా. ముఖ్యంగా చెడ్డ మాటలు కుమ్మరించే నోరు దేవునికి హేయమని వాక్యంలో ఉంది. నువ్వు మాటి మాటికి నీ నోరు ఉన్నది, నాలుగుంది, అన్నీ చెడ్డ బూతులు అన్నమాట. అంటే అది ఒక క్రైస్తవునికి తగదు, దేవుని బిడ్డలకు అసలే తగదు. అదే అందుకే అంటున్నాడు, ఒక్క నోటి నుండి పాటలు, ఒక్క నోటి నుండి ఆరాధన, ఒక్క నోటి నుండి సంగీతం అంతా వస్తుంది. మన అదే నోటి నుండి ఏ విధంగా శాపవచనాలు, కీడు మాటలు, చెడ్డ మాటలు, బూతులు, అనరాని మాటలు, కాని మాటలు ఎలాగొస్తుంది అని అడుగుతున్నాడు అన్నమాట యాకోబు పత్రికలో. అయితే అది మేలు కాదు, అది నీకు తప్పకుండా కీడునే తీసుకొస్తుంది. దుర్భాషలు ఆడకూడదని వాక్యంలో ఉంది. ఓ చెడ్డ మాట ఆడినావంటే నీకు ఆ రోజు నిద్ర పట్టొద్దు. నువ్వు దేవునికి క్షమాపణ అడగాలి. ఎలాగొచ్చింది ఈ మాట నా నోటికి కదా, అది రాకూడదు కదా. నీ మాటను బట్టి నువ్వు తీర్పు పొందుతున్నావు అన్నమాట. నువ్వు మంచివాడివా, చెడ్డవాడివా, నువ్వు గయ్యాళివా, మృదువైన సాధువైన గుణశీలివా, ఇవన్నీ కూడా నీ మాట ద్వారా నువ్వు లోకానికి చాటిస్తున్నావు. ఇంకెవ్వరు నీ గురించి చెప్పనవసరం లేదు. లౌడ్ మౌత్ అంటారు. షీఈ్ అ లౌడ్ మౌత్ ఉమన్. అంటే చాలా గట్టిగా మాట్లాడుతుంది, అదుపు లేకుండా మాట్లాడుతుంది, తోచిందంతా కక్కుతూ ఉంటుంది. ఈమె జోలికి పోతే మనల్ని కూడా పాడు చేస్తుంది. ఆమెను దూరం పెట్టాలి అంటారు. కొందరు అంటారు కదా, దూరం పెట్టండి, దగ్గరకు వచ్చిందంటే కొంప కూల్చేస్తుంది. అంటే నోరు బాగలేదు. మీ నోరు బాగుంటే ఏం బాగుంటుందంట? వెరీ గుడ్, సామెతలన్నీ వచ్చు మీకు. నీ నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నోరు బాగుంటే నీ కాపురం బాగుంటుంది. నీ నోరు బాగుంటే భర్త పిల్లలు అదుపులో ఉంటారు, భార్య బిడ్డలు చక్కగా ఉంటారు.
మాటి మాటికి నీవు మరి నీ నోరు అదుపు లేకుండా ఆలోచించకుండా మాట్లాడి కుటుంబ జీవితం పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. భర్తలు తిడతా ఉంటారు ఓ స్త్రీని. భర్తలు తక్కువ లేరు, భార్యలు తక్కువ. మచ్ క్యాన్ బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్. కాంపిటీషన్ అనమాట, ఎవరు ఫస్ట్ అన్నట్టు ఉంటారు అనమాట రన్నింగ్ రేస్లో. వీళ్ళు తిడతారు, వాళ్ళు తిడతారు. తిడతా ఉంటే ఒక మంచి స్త్రీకి తట్టుకోలేకుంటే మూట ముళ్ళ చదువుకొని పిల్లల్ని కూడా నీ మీద వదిలేసి ఇంటికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. మళ్ళీ నువ్వు నా భార్య పోయానంటే రాదు. ఈ దినాల్లో చాలా కష్టం పోయిన భార్యలు తిరిగి రావాలండి. ఉన్న భార్యను చక్కగా పెట్టుకో, ఉన్న భర్తను కూడా చక్కగా పెట్టుకో దేవుని భయంతో. ఇట్ లీడ్స్ లాట్ ఆఫ్ పేషెన్స్. చాలా సహనం కావాలి. నీకు ఏదైనా నీవు కోరినవి నీ కుటుంబం పట్ల, నీ ఉద్యోగం పట్ల, నీ సొసైటీ జీవితం పట్ల అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ విజ్డమ్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఈ పరిశుద్ధ గ్రంథంలో చక్కని మరి జ్ఞానము ఇమిడి ఉంది. అందుకే దివారాత్రులు దేవుని వాక్యము ధ్యానించువాడు ధన్యుడా? గట్టి చెప్పండి. ధన్యుడు. వాడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. చెట్టు వలె ఉండాలంటే నువ్వు దేవుని వాక్యం చదవాలి. సో మచ్ విజ్డమ్. మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31, 32 చదువుతాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31, 32. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. కీప్ ద హార్ట్ క్లీన్. ఉదయం లేవగానే మన గది ఊడవాలంటాం కదా, గది ఊడ్చుకుంటాం, ఇల్లు ఊడ్చుకుంటాం, వాకిలు ఊడ్చి ఇంకా ముగ్గు కూడా వేసుకుంటారు అన్యులైతే. మనకు ముగ్గేసే పని లేదు, కానీ కనీసం ఇల్లు వాకిలు శుభ్రం పెట్టుకోవచ్చు కదా. అలాగే నీ హృదయం కూడా పదిలంగా పాత వ్యసనాలు, పాత చింతలు, చిరాకులు ఇవన్నీ వదిలేసి ఉదయం లేవగానే పరిశుద్ధాత్ముడా నా హృదయంలోకి రా, మరి నాకు పరిశుద్ధత దయచే, మరి నేను మాటలు అదుపులో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ నియంత్రణలో నా మాటలు ఉండాలని కోరుకోవాలి. గాడ్ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ టంగ్. టంగ్, టెంపర్ అండ్ టెంప్టేషన్ అంటారు. 3 T's. టంగ్, టెంపర్, టెంప్టేషన్. ఈ 3 నీవు మరి నీ అదుపులో ఉంచుకుంటే యూ విల్ బికమ్ ఏ సక్సెస్. టంగ్ అంటే ఈ 4 ఆడుతూ ఉంటుంది, దీన్ని కంట్రోల్ చేసుకోవడం. టెంపర్ అంటే కోపము ఆ క్షణికావేశంలో ఏదైనా చేస్తావు, అది కూడా కంట్రోల్ చేసుకోవాలండి. టెంప్టేషన్ అంటే శోధన లేక పాపం, ఇది కూడా నువ్వు నియంత్రణలో ఉండాలి. అప్పుడు తప్పులు చేయవు. విస్తారంగా మాట్లాడితే కూడా తప్పులు చేసే ఆస్కారం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక అందుకే నీ మాటలు తక్కువగా ఉండాలంట. 2 చెవులు 2 కళ్ళు, ఎన్ని నాలుకలు ఇచ్చాడు అంటే సగమైన మాట. అంటే ఎక్కువ చూడాలి, ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి, సగమే మాట్లాడాలి. డబుల్ సి డబుల్, హియర్ డబుల్, బట్ స్పీక్ ఓన్లీ సింగిల్. అంటే ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, మీ హృదయంలో కోపము, ద్వేషము, క్రోధము, దూషణ, దుష్టత్వం ఇవన్నిటితో మీరు నింపుకున్నారనుకో, మీ నాలుగు కూడా అదే మాట్లాడదు. ఇవన్నీ మీరు విసర్జించాలి. మరి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇంత మంచి మాట, క్షమాపణ. దేవుని స్తోత్రం. నువ్వు క్షమించకుంటే నీకు నీవు కీడు తెచ్చుకుంటున్నావు అని అర్థం. మీకు ఒకటి సంగతి తెలుసా, డాక్టర్స్ కూడా అంటారు దాన్ని, మీకు క్షమాపణ హృదయం లేకుంటే మీకు కొత్త జబ్బులు పుట్టుకొస్తాయి. నీ శరీరము ఆ సింక్రనీలో ఉండదు, ఆ హార్మనీలో ఉండదు. దేవుని వాక్యం చదువుతున్నావు, దాన్ని పాటించకుంటే విరుద్ధమైన మరి కార్యాలు నీ యొక్క శరీరంలోనే జరుగుతుంది. ఆత్మ ఒకటి అంటది, శరీరం ఇంకోటి అంటది. ఎప్పుడొక నిరంతర పోరాటం. నువ్వు ఆత్మ చెప్పినట్టే విన్నావు అనుకో, నీకు పోరాటం ఎక్కడ నుండి వస్తుంది? నీ శరీరం కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది, ఉండగలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యు ఆర్ జస్ట్ ఒబేయింగ్ గాడ్స్ వర్డ్. కణాల్లో కూడా దేవుని ఆత్మ ఉంటుంది.
ఆయుస్సు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థతను ఇస్తాడు, నీ ప్రార్థనలకు జవాబిస్తాడు, నీ ముఖం మీద చిరునవ్వు ఇస్తాడు, నీకేం కూర్చోబడిన నొసలు ఉండదు. యు రిలాక్స్ ఎస్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. యూ హ్యావ్ ఫెయిత్, యూ హ్యావ్ హోప్, యూ హ్యావ్ లవ్. ఈ 3 కావాలి ఒక క్రైస్తవునికి. అందుకే దయగలిగి మాట్లాడాలట, కరుణ కలిగి ప్రవర్తించాలంట, మరి క్షమించే స్వభావం కావాలంట. నువ్వు నిలువుగా పెట్టుకున్నావు అనుకో, ద్వేషం, క్రోధం, కోపం, నీ ముఖం వికారం అవుతుంది. ఎంత మేకప్ వేసినా చెల్లదు. నీ గుండె బాగుండాలి. గుండె దేవుని ప్రేమతో నివ్వబడితే నీకు మేకప్ వద్దు, నీకు ఏది వద్దు. అదే ప్రకాశం, ముఖ ప్రకాశం అంటారు కదా, ముఖకాంతి. దేవా నీ ముఖకాంతి నా మీద ప్రకాశింప చేయం. కొందరిని చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, మరి నవ్వు కూడా వస్తుంది. గుండె నిండా పాపం పెట్టుకొని అక్రమం, అతిక్రమం, వ్యభిచార పాపం, దేవునికి అసహ్యమైన కార్యాలన్నీ పెట్టుకొని ఎన్ని పెయింటింగ్లు వేసుకుంటారు. అయితే వాళ్ళని చూస్తే మాత్రం అయ్యో దేవా వీళ్ళకు సత్యం తెలియదు కదా, వీళ్ళకు దేవుని వాక్యం చెప్తే ఎంత బాగుంటుందని ఒక దయ పుడుతుంది నాకు. అంటే పైన పటారం లోన లొటారం అంటారు కదా, లోపల ఏం లేదు డొల్ల, పైన అంతా ఏదో పెద్ద కనబడాలి, అది ఎప్పుడో తేలిపోతుంది. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ హార్ట్ అనమాట. ఇట్ స్ప్రింగ్స్ ఫ్రమ్ విదిన్. నీ మంచితనం కానీ, నీ పరిశుద్ధత కానీ, నీ శక్తి కానీ, దేవుని యందు విశ్వాసం కానీ, పవిత్రమైన జీవితం లోపటి నుండి రావాలి, బయట మనుషులు చూడడానికి కాదు. అది మంచి మాటలు కానీ, దయగలిగిన గుణం కానీ, క్షమించే స్వభావం కానీ, ప్రేమ కానీ, ఓర్పు కానీ, సహనం కానీ, అది లోపటి నుండి రావాలి. హృదయ అంతర్భాగంలో నుండి రావాలి, నోటి నుండి బయటికి. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు వలుకుతుంది. అది ఒక్క రోజులో అయ్యే కార్యం కాదు, అది నువ్వు అలవాటు చేసుకోవాలి. అలా ఎవరి మీద ద్వేషభావం పెట్టుకోవద్దు. అందుకే లవ్ ఆల్. ఒక గేమ్ ఉంది, మేము చిన్నప్పుడు ఆడేది స్కూల్లో, లవ్ ఆల్ అని స్టార్ట్ చేస్తున్నాం. అది చాలా బాగుంది. యు లవ్ ఆల్. అందరి పట్ల ప్రేమ కావాలి. బికాస్ లవ్ ఈజ్ ద ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్. నీ జీవితము 100 పాళ్ళు విజయవంతంగా ప్రభువును ప్రతిష్ఠించుకున్న నీ జీవితం 100 పాళ్ళు విజయం సాధించాలి. ఇంట కానీ, బయట కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, అంటే నీ గుండె నిండుగా ప్రభు ప్రేమ ఉంటేనే సాధ్యం. దేవునికి స్తోత్రం. నిండు ప్రేమ. కుటుంబంలో అయితే భార్య పట్ల నిండు స్వచ్ఛమైన ప్రేమ. దొంగ ప్రేమలు ఉన్నాయి, నాటక ప్రేమలు ఉన్నాయి, బూటకాలు ఉంటాయి. ఐ లవ్ యూ అంటాడు, మళ్ళీ వెనక గొయ్యి దవుతాడు. అలాంటి ప్రేమ కాదు నేను అనేది. స్త్రీ కూడా అయ్యో నువ్వు లేకుంటే నేను బ్రతకలేనని పోయి వెళ్ళ అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. అది కాదు నేను అనేది. యథార్థంగా ప్రవర్తించేవాడు మన ప్రార్థన కూడా దేవునికి ఆనందకరం అంట. చప్పట్లు గట్టి కొట్టి దేవుని వస్తుంది. అంటే యథార్థవంతుని త్రోవ మీద వెలుగు దేవుడు కుమ్మరిస్తూ ఉంటాడు. వానికి చీకటిలో కూడా ఏం పుడుతుందంట? వెలుగు పుడుతుంది అన్నమాట. అట్లా యథార్థంగా నువ్వు ట్రైనప్ చేయాలి నీ హృదయాన్ని. అంటే ఇట్స్ ఏ హోంవర్క్. మళ్ళా నీవు ఎప్పుడు కూడా నీ హృదయంలోకి ఏది ఫీడ్ చేస్తున్నావో అదే బయటకు వస్తుంది. కంప్యూటర్ లాగా నువ్వు ఏది ఫీడ్ చేస్తే అది బయటకు వస్తుంది. కీప్ ఆన్ ఫీడింగ్ గుడ్ థింగ్స్, రైటియస్ థింగ్స్, హోలీ థింగ్స్, నాట్ వరల్డ్లీ బట్ వర్డ్. దేవుని వాక్యం చేత నీ హృదయం నింపుకుంటే అలాగే నీ ప్రవర్తన మారి మారి పవిత్రంగా ఇతరులకు సంతోషకరంగా మారిపోతుంది. అందుకే మరి చూడండి, చాలా సింపుల్ థింగ్స్ అండి. ఇట్ మేక్స్ లైఫ్ వెరీ ఈజీ. ఇప్పుడు ఒక మాట ఉందండి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటే అది వినగా, అంటే బయట పోయి అనకండి, మీ ఇంట్లో వాళ్ళతో అనండి. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటే నచ్చని వాళ్ళు మరి వాళ్ళు వేరే విధంగా తీసుకుంటారు కదా. అయితే ఇప్పుడు ఐ లవ్ యూ, ఇట్స్ ఎ నైస్ వర్డ్. కానీ అది భార్యతో మాట్లాడినప్పుడు, లేకపోతే భార్య భర్తతో మాట్లాడినప్పుడు ఆ మెషినరీలో కొద్దిగా గ్రీజ్ పోసినట్టే కదా. స్మూత్ రన్నింగ్కి ఎంత మంచి మాట, కానీ అది అనరు, ఏదో ఊడిపోయినట్టు అనుకుంటారు. ఆ మాట ముఖ్యంగా మన సాంప్రదాయంలో ఆ మాటనే రాదు. పాశ్చాత్య దేశంలో అయితే మాటి మాటికి హనీ, డార్లింగ్, లవ్ యూ, ఐ మిస్ యూ, ఇవన్నీ వాళ్లకు ఈజీగా వచ్చేస్తుంది నోటి. మనకైతే ఒక్క మాట అలాంటిది రావాలంటే ఎన్నిసార్లు ఆలోచిస్తాం మనం. ఆలోచించి పలకనే పలకం. సారీ ఈజ్ అ వెరీ నైస్ వర్డ్. ఆమెకేంటి నేను సారీ చెప్పేదని భర్త అనుకున్నాడు అనుకో, లైఫ్ బికమ్స్ వెరీ హార్డ్.
ఇఫ్ యూ వాంటెడ్ టు మేక్ ఇట్ స్మూత్, అరే స్మూత్గా వెళ్ళిపోవాలంటే ఏదో మరి నువ్వు ఇట్లా నడుస్తున్నప్పుడు నీ కాలు దాకింది, నీ భార్యకే దాకిండొచ్చు, సారీ అని అంటే ఎంత బాగుంటుంది కదా. కొందరైతే అదే కాలు పెట్టి తంతా ఉంటారు భార్యను. అంటే జీవం మరణం, స్వర్గం నరకం, మేలు కీడు, శాపం దీవెన, ఈ రెండే ఉన్నాయి లోకంలో. నువ్వు ఏదైనా ఎంచుకోవాలి. చూస్ ద రైట్ థింగ్, గో ద రైట్ వే. గాడ్ ఈజ్ సో నైస్, హీ డస్ నాట్ కాంప్లికేట్ హిస్ చిల్డ్రన్. ఆయన తన ప్రజల్ని ఎప్పుడు కూడా కలవరానికి, కన్ఫ్యూషన్కు గురి చేయడు. రెండే మార్గాలు పెట్టినాడు. నువ్వు ఉంటే సంతోషంగా ఉండు, లేకుంటే జీవితం అంతా ఏడ్చుకుంటూ ఉండు. సంతోషానికి మార్గం, జీవానికి మార్గం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దీన్ని ధిక్కరించినప్పుడే నీకు మరి కీడు, మరి నష్టము, అపాయము, శిక్ష, వేదన ఇవన్నీ కలుగుతుంది. అయితే థ్యాంక్ యూ సచ్ ఎ గుడ్ వర్డ్. థ్యాంక్ యూ. ఆ మంచిగా వంటకం వండుతుంది, నా భర్త ఈరోజు నన్ను పొగడతాడు అనుకుంటుంది. ఆయన బాగా మెక్కేసిపోతాడు, కానీ ఒక్క మాట థ్యాంక్ యూ రాదు. అయితే అప్పుడు ఆమె హృదయంలో అనుకుంటుంది, బయట చెప్పదు. కానీ ఎంత కష్టపడి వంటకం చేస్తే అస్సలు గుర్తించలేదు. ఒక్క మాట థ్యాంక్ యూ, అది ఎంతసేపు అండి నీ నాలుక నుండి జారడానికి. అండ్ ఇట్ మేక్స్ ఎవ్రీథింగ్ లైఫ్ స్మూత్ కదా. ఆయన ఆమె భర్త ఆమెను పొగడున అన్నది. ఎంతమంది పురుషులు భార్యకు క్రెడిట్ ఇస్తారు? ఎప్పుడు ఇయర్. కొందరు తెలియగల వాళ్ళు పురుషులు, దే నో హౌ టు మేనేజ్ ద వైఫ్. అప్పుడు వాళ్ళు ఫ్రీక్వెంట్గా యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ గుడ్, యు ఆర్ స్మార్ట్, యు ఆర్ ఎక్సలెంట్, ఇదంతా బైబిల్లో రాస్తుంది. 31 సామెతలు మీరు చదవండి. ఎంతోమంది పతివ్రతా ధర్మము చేసిన వారు, వాటన్నిటిలో నీవు మించిన దానివి అని అంటాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. భర్త పొగడుతున్నాడు అక్కడ. ఆమె భర్త ఆమెను పొగడం. మీరు పొగిడినారు ఎప్పుడన్నా? అందుకే కదా మరి ఇంత రఫ్ అయిపోయింది మీ లైఫ్. ఇట్ బికేమ్ వెరీ టఫ్, రఫ్. కొద్దిగా పొగడి చూడండి, ఈ పాదాలు కడుగుతారు వాళ్ళు. మీరు ఏం చెప్తే చేస్తారు. ఆ టెక్నిక్ తెలిసి ఉండాలి. ఆ టెక్నిక్ ఇఫ్ యూ నో, లైఫ్ బికమ్ వెరీ స్మూత్. అంటే అబద్ధం కాదు, అది స్వచ్ఛంగా రావాలి నీ హృదయంలో. నిజంగా నువ్వు అనుకోవాలి, కృతజ్ఞత కలిగి ఉంటే వచ్చేస్తుంది నోటిని. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు స్ప్రెడ్ హ్యాపీనెస్, మేక్ అదర్స్ హ్యాపీ, యూ హ్యావ్ టు ఫాలో గాడ్స్ వర్డ్. నీవు మరి మాట్లాడడము కృపాసహితంగా ఉంటే, ఇతరులకు మేలు కలిగి ఉండాలి, ఇతరులను ఆదరించాలి, వేరే గాయాలు వారి గాయాలు కట్టాలి అని నువ్వు నిశ్చయించుకుంటే చేయగలవు. ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, యూ క్యాన్. ఇఫ్ యూ థింక్ యూ క్యాన్. నేను ఇది చేస్తాను, నా నాలుకను నేను ఒక జీవవృక్షంగా మార్చుకుంటాను, అది ఇతరులకు సంతోషం ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి, స్వస్థతనివ్వాలి, కృంగిన వారు లేవనెత్తబడాలి, రోగాలంటే కూడా పారిపోవాలి. అట్టి వాక్శక్తి నాకు ఇచ్చినాడు, నేను వాడుకుంటాను. దేవా నాకు ఆ శక్తి నాకు దయచి. ఒక్క మాట ద్వారా నువ్వు దయ్యములను సహా వెళ్ళగొట్టినావు. మత్తయి సువార్త 8వ అధ్యాయం చివరి భాగం మీద ఒక్క మాట ద్వారా దయ్యములు ఏమైందంట? వెళ్ళిపోయిందండి. ఇఫ్ యూ వాంట్ టు క్యారీ, ఇఫ్ యూ వాంట్ యువర్ వర్డ్స్ టు క్యారీ వెయిట్, యు వే దెమ్ బిఫోర్ యూ స్పీక్ అని ఉన్నది ఒక కొటేషన్. నిజంగా నీ మాటలు సత్తువ కలిగి, బరువు కలిగి, ప్రయోజనకరంగా ఉండాలంటే ఆచితూచిన ఒక్కొక్క మాట నీ నోటి నుండి విడుదల చేయాలి. అనాలోచితంగా మాట్లాడకూడదు. అధికారుల మీద మాట్లాడతారు, యజమానుల మీద మాట్లాడతారు. ప్రసంగి గ్రంథంలో ఉంది, గోడకు చెవులు ఉన్నాయి జాగ్రత్త. వాల్స్ హ్యావ్ ఇయర్స్. ఎలాగో పోయి ఆ యజమాని మరి చెవిలో పడుతుంది. యజమానికి విరుద్ధంగా మాట్లాడొద్దని ఉన్నది. ఎందుకంటే నీకు ఉద్యోగం ఇచ్చినాడు, నిన్ను పైకి తెచ్చినాడు. ఆ యజమానికి విరోధంగా నువ్వు మాట్లాడతావు, అది ఎలాగో పోయి అతన్ని. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు కదా. ఆ అధికారం ఎవరు ఇచ్చినారు ఆయనకు? దేవుని నుండి వచ్చింది. అధికారికి విరుద్ధంగా మాట్లాడితే ఎలాగ పోయి ఆ చెవిలో పడుతుంది. అప్పుడు ఆయనకు బాధ కలుగుతుంది. హీ విల్ రిమూవ్ యూ ఫ్రమ్ ద జాబ్. అప్పుడు ఎంత నష్టం కలుగుతుంది. నువ్వు ఎవరి ద్వారా ఇంత స్థాయికి వచ్చినావు తొందరగా మర్చిపోయి ఏదో హడాముడిలో మాట్లాడుతాడు. నెవర్ నెవర్ డూ దట్. ఆల్వేస్ బీ లాయల్ టు ద పీపుల్ హూ హ్యావ్ బీన్, యూ హ్యావ్ బీన్ బ్లెస్డ్ త్రూ దెమ్. వారి ద్వారా నీకు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చినాడు. అది భర్తే కానీ, భార్య కానీ, నీకు ఉద్యోగం ఇచ్చిన యజమానులే కానీ, నిన్ను ఉద్ధరించి ఇంత పరిస్థితికి తెచ్చిన వాళ్ళే కానీ, వాళ్ళకు విరోధంగా ఒక్క
ఒక్క మాట పలుకోద్దు. అవునంటారా కాదంటారా? మాట్లాడుతూ ఉంటారు కదా యజమానుల మీద, కాపర్ల మీద, భర్తల మీద. అది కీడు నీకు, నీ గొయ్యి నువ్వు దవ్వుకుంటున్నావు అన్నమాట. ఎప్పుడు మాట్లాడదు. అంటే దట్ షోస్ యువర్ డిస్లాయల్టీ. ఏమైనా కానీ నీకు ఆహారము అనుగ్రహించి ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, నీ కొరకు పెట్టినాడంటే ఫ్రమ్ వేర్ యువర్ బ్లెస్సింగ్ ఇస్ ఫ్లోయింగ్, బీ లాయల్ టు దెమ్. కుక్కకున్నదండి ఆ నియత్తు. కుక్క యజమానుడు రాగానే బస్ స్టాప్ దగ్గర ఊరికిపోతుంది, అది తోక ఒప్పుకుంటా. ఆ యజమానుడు అన్నం పెడతాడు కాబట్టి ఆ కుక్కకు ఆ తెలివి ఉంది, నాకు వచ్చే ఆహారము నా యజమాని దగ్గర నుండి వస్తుంది. మీద పడుతుంది, ముద్దు పెట్టుకుంటుంది, ఆలింగనం చేసుకుంటుంది. ఎంత నాకు అప్పుడు అనిపిస్తుంది, ఆ కుక్కకున్న విశ్వాసం లేదు కదా ఈ మనిషికి. ఎంత మేలు అనుభవిస్తారు మరి మానవుల ద్వారా. వాళ్లకు మీరు కృతజ్ఞత కలిగి ఉంటే యువర్ పాత్ విల్ బికమ్ వెరీ ఈజీ, స్మూత్ రోడ్, బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడే నిన్ను ధిక్కరిస్తే నువ్వు ఎక్కడ పోయి ల్యాండ్ అవుతావు. కాబట్టి దేవుడు నీ పక్షమందు ఉండాలి అంటే నువ్వు ఇవన్నీ కూడా పాటించాలి. ఆల్వేస్ బీ లాయల్, డోంట్ స్పీక్ అగైన్స్ ద పర్సన్ హూ బ్లెస్డ్ యూ. అది పాటించాల. 12 సామెతలు 18వ వచనం చదువుదాం. సామెతలు 12:18వ వచనం. సామెతల గ్రంథం అంతా నాలుక గురించి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. మీరు సామెతల గ్రంథం ఎలా చదవాలంటే 31 ఉంది కదా, ఏ డేట్ కాదు చదవండి. ఈరోజు 7వ తారీఖు అంటే 7వ సామెతల గ్రంథం, అలా 31 ఉంది. నెలకు 30 రోజులు అంటే 31 కూడా 30వ తారీఖు చదవండి. ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ విజ్డమ్. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. ఇట్స్ హెల్త్ అంట, ఆరోగ్యం వస్తుంది. ఒక మంచి వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావు కొన్ని నిమిషాలంటే నీకు తెలియగానే రోగం వెళ్ళిపోతుందండి. నేనైతే నమ్ముతున్నాను అది. యూఆర్ టాకింగ్ టు ఎ పర్సన్ హూ ఈజ్ అప్రైట్, గాడ్లీ, గాడ్ సర్వెంట్. కొద్దిసేపు నువ్వు మాట్లాడినా నీలో ఉన్న దయ్యాలు పోతాయి, నీలో ఉన్న రోగం కూడా పోతుంది, నీలో ఉన్న బలహీనత తొలగిపోతుంది. అయస్కాంతం దగ్గర ఒక ఇనుప ముక్క పెడితే ఆ ఇనుప ముక్క కూడా ఎలాగైపోతుంది, ఆకర్షిస్తుంది. అది కేవలం ఒక చిన్న ఇనుప ముక్కకే అంత శక్తి ఉంటే మరి దేవునాత్మతో నింపబడిన వ్యక్తి, సత్యమాడే వ్యక్తి, భక్తిపూర్వకంగా ఉండే వ్యక్తి, వాక్యంతో నింపబడిన వ్యక్తికి అంత శక్తి లేదనుకుంటున్నారా మీరు? హల్లెలూయా. అది ఒక్కరికే కాదు, మరి దేవుడు అందరికీ ఇవ్వగలడు. పక్షపాతం లేదు దేవునికి. దేవుడు నిన్ను కూడా ఆ విధంగా వాడుకుంటాడు. వాక్యంలో ఉంది కదా, ఇర్మియా ప్రవక్తతో దేవుడు సెలవిస్తాడు, నేను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను వాడుకుంటా. దేవుని దీవెనలు అంతగా ఉంటుంది. కనుక ఈరోజు ఇంకో మాట చదివి నేను ముగిస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. బుక్ ఆఫ్ లూక్ 6:45. 6:45. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చాం. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చాం. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడు. అంటే నీ గుండె మంచి కార్యాలతో నింపుకోవాలి. ఎప్పుడు ఆ మంచి నిండుదనం ఉన్నప్పుడు నిండిన హృదయం నుండి చక్కని మాటలు వస్తాయి. అదే నీ గుండె ఒక చెత్త కుండిలాగా అయిపోయింది, అన్నీ క్లటర్ అనమాట, అవి ఇవి, హృదయం అన్నిటికంటే మోసకరమైందండి, ఘోరమైన వ్యాధి కలదు. అది ఇతరులకు అంటిస్తావు ఆ వ్యాధి. మనం అనుకుంటాం కేవలం మన శరీరానికి ఏది వస్తే ఇతరులకు అంటుదని కాదు. నీ గుండె నిండిన దాన్ని బట్టి, నీ నోరు మాట్లాడే దాన్ని బట్టి కూడా ఇతరుల జీవితాలు పాడు కావచ్చు. పిల్లలతో ఎలా మాట్లాడుతున్నావు, భర్తతో ఎలా మాట్లాడుతున్నావు, భార్యతో ఎలా, మన కోడళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నావు, అల్లులతో ఎట్లా మాట్లాడుతున్నావు, ఎక్స్టెండెడ్ వియ్యంకులతో ఎలా ఉన్నావు. ఇట్ మ్యాటర్స్ మచ్ ఫర్ ఏ ఫ్యామిలీ విచ్ నీడ్స్ టు బి బ్లెస్డ్ బై గాడ్. దేవుని ఆశీర్వాదాలు ఊరికే రావండి. మళ్ళా చెప్తా, ఏది ఊరికే రాదు. నీ వంతు కృషి చేయాల్సిందే. నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెళ్ళు. అన్లెస్ యూ అప్లై గాడ్స్ వర్డ్, హౌ విల్ యూ ప్రాస్పర్ ఇన్ యువర్ లైఫ్? నాకు స్నేహితురాలు ఉండేది, నేను చెప్పాను ఇంతకుముందు కూడా, ఇంటర్మీడియట్లో. ఆమె
ఆ పిల్ల బాగా కష్టపడుతుంది అనమాట. నాకు ఎప్పుడు అనిపించేది ఇంత కష్టం అవసరమా? టీచర్ చెప్తుంటే వినాలా, రాయాలా, అంతే కదా. ఈమెంత కష్టపడుతుందంటే ఆమె మ్యాథమెటిక్స్, నేను కూడా మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఇంటర్. సో ఈమె ఫార్ములాలన్నీ చిన్న బుక్లో రాసుకునేది. A+B² A² B² +2AB ఆది ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ అన్నీ ఉంటాయి ఆమె దగ్గర. ఫార్ములా నిండా చిన్న బుక్ అనమాట. ఎప్పుడు చూసినా ఫార్ములా బై హార్ట్ చేస్తుంది. మేమేమో మా లీజర్లో ఆ ఫార్ములా అప్లై చేసి సాల్వ్ చేస్తాం ప్రాబ్లమ్స్. ఈమెకు ఆ పని చేయదు. ఈమె ఉట్టి ఫార్ములాస్ బట్టి కొడుతుంది. పరీక్ష రాగానే ఆమె టెన్షన్ అయిపోతున్నారు. మాకేం టెన్షన్ లేదు, పోయి రాస్తాం, మాకు మంచి మార్కులతో పాస్ అవుతాం. ఈమెకేమో టెన్షన్, చెమటలు గారుతాయి అన్నమాట. ఎందుకు మరి నువ్వు ఎప్పుడు చూసినా ఫార్ములా బుక్ పెట్టుకొని ఎలాడుతావు, ఏంటి మరి ఇంత భయపడుతున్నావు అంటే, ఆమెకు ఫార్ములాలు అన్నీ తెలుసు కానీ అప్లై చేయడం రాదు. ఏ లెక్కకు ఏ ఫార్ములా అప్లై చేయడం అసలే రాదు. అంటే ఉట్టి ఫార్ములాలు బట్టి కొడితే నువ్వు పాస్ అవుతావా? పాస్ అవుతావా? నీకు వాక్యం తెలిసినంత మాత్రం పాస్ అయిపోతావా? మెరిట్లో వచ్చేస్తావా? నాట్ ఎట్ ఆల్. యూ అప్లై ద రైట్ ఫార్ములా ఫర్ ద రైట్ ప్రాబ్లం, యూ గెట్ ద రైట్ సొల్యూషన్. అవునా కాదా? ఏది చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నీకు వాక్యం తెలిసినంత మాత్రం కాదు, వాక్యము నీ హృదయంలో గ్రహించి దాన్ని నీ జీవితంలో అమల్లోకి తెచ్చి అప్లై చేయాలి. నీ సమస్యకు అప్లై చేసినప్పుడు నీకు అసలైన జవాబు వచ్చేస్తుందని అర్థం. దేవుని స్తోత్రం. మరి ఇల్లు నరకంగా చేసుకోకుండా ఈ నోడును అదుపులో పెట్టుకొని మంచి బాంధవ్యాలు నెలకొల్పుకోవాలి. భార్యాభర్తల అనుబంధం అని నిన్న ప్రసంగం విన్నారు కదా, అంత పవిత్రమైన బంధం అది. కానీ మనకు తెలియదు, సాతానుడు అక్కడే గొడ్డలు పెడతాడు. భార్యాభర్తను ఇద్దరు చూస్తే కసి తీర్చుకునేంతారు. శత్రువులు అవ్వరు, శత్రువులా చూస్తారు. భార్య శత్రువు అయిపోతే భర్త శత్రువు అయిపోతుంది. అది సాతాను పని అని గ్రహించి ప్రార్థన చేసినప్పుడు సమాధానకర్త దేవుడు మన కుటుంబాల్లో నిండుగా సమాధానం దయచేస్తాడు. దేవుని స్తోత్రం. మన కుటుంబాల్లో దేవుని సమాధానము, శాంతి, నెమ్మది, సమృద్ధి, సంపదతో తులతూగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, గొప్ప దేవా. నీ వాక్యమే నన్ను బ్రతికించేను, బాధలలో బహు నెమ్మదినిచ్చేను. నీ వాక్యమే నన్ను బ్రతికించేను, బాధలలో బహు నెమ్మదినిచ్చేను. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేను, బాధలలో బహు నెమ్మదినిచ్చేను. నీ వాక్యమే నన్ను బ్రతికించేను, బాధలలో బహు నెమ్మదినిచ్చేను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మేలు చేయించు అనేక సంవత్సరాలు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? వాడు చెడ్డ మాటలు పలకకుండా వాని నోటిని కాపు చేయాలని 34వ కీర్తనలో మేము చూస్తున్నాం. అవును ప్రభువా, దుర్భాషలాడడం, అబద్ధములు, కొండెములు, అసత్యములు, ఇతరుల కీడు కలిగించే మాటలు, కయ్యపు మాటలు, కలహించే మాటలు, ద్రోహం చేసే మాటలు, దుష్కార్యం పన్నాగం పన్నడం, ఇవన్నీ కూడా హృదయంలో నుండే వస్తుంది. కాబట్టి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మా హృదయం నీ సన్నిధితో నింపబడితే మా మాటలు ఇతరులకు ఆరోగ్యప్రదంగా ఉంటుంది. స్వస్థతనిచ్చే మాటలు, కట్టే మాటలు, నైనా జీవమునిచ్చే మాటలు, ఆరోగ్యం ఇచ్చే మాటలు, నైనా శాంతినిచ్చే మాటలు, సమాధానం ఇచ్చే మాటలు, జ్ఞానం ఇచ్చే మాటలు మా నోటి నుండి రావాలని మా నాలుకను ప్రభువా నీ రక్తం చేత తండ్రి శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ పూర్ణులైనప్పుడు మేము జీవపు మాటలే పలుకుతాం. నాయనా నీకు స్తోత్రం. ఈ లోకంలో తండ్రి ఎంతోమంది కృంగిపోయిన వారు ఉన్నారు. బాధల్లో, భయంలో, భీతిలో ఉండేవారు. ఆరోగ్యప్రదమైన మాటలు చేత వారిని లేవనెత్తడానికి ఉన్న పరిశుద్ధాత్మ శక్తి, ఆ వాక్శక్తి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాలు కూడా మా నోటి మాటల ద్వారానైనా
అదుపులో మా నాలుకను ఉంచుకొని సమాధానానికి కర్తవు నీవు, నీ సన్నిధి మా కుటుంబంలో ఉండాలని కోరుతూ నీకు విధేయత చూపినప్పుడు మా కుటుంబాలన్నీ కూడా సంతోషంగా, ఆనందకరంగా, ఆరోగ్యప్రదంగా ఉంటుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాతో నువ్వు మాట్లాడినావు ప్రభువా, నీ మాటకు మేము లొంగిపోయి విధేయత చూపడానికున్న ఆ వినయ మనస్సు మాకు దయచేయమని, అన్ని కుటుంబాల్లో ఆశీర్వాదం పలుకుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సహాయం మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక, ఆమెన్. హల్లెలూయా. స్వస్థతనిచ్చే మాటలే పలుకుదా, మన ఇంటను ప్రేమను నింపుదా. కృపతోను సత్యముతో సాగుదా, క్రీస్తు యేసు అడుగులలో నడుద్దా. స్వస్థతనిచ్చే మాటలే పలుకుదా. నోట నుండి కరుకైన మాట రాకూడదు, హృదయాల గాయాలను రేపకూడదు. నాలుకలోనే ఉంది జీవమరణము, జ్ఞానముతో కట్టుదా మన గృహము. భర్త ప్రేమతో, భార్య ఓర్పుతో, మన ఇల్లే దేవుని ఆలయం చేద్దాం. స్వస్థతనిచ్చే మాటలే పలుకుదా. కోపమున భాగస్వామి శత్రువు కాదు, సాతాను గొడవలకు తావివ్వవద్దు, వినడానికి త్వరపడి మాట్లాడని దానించి ప్రతి సమస్యను కలిసి కట్టుగా జయిద్దాం. నన్ను క్షమించు అని, నాది తప్పు అని, తగ్గింపు మనసుతో నెమ్మదిని తెద్దాం. స్వస్థతనిచ్చే మాటలే పలుకుదా. దాచుకున్న చేదుతో ఇల్లు కూలకూడదు, ప్రేమలేని సత్యముతో గాయపడకూడదు. ఒకరినొకరు నిందించుట విడచిపెడదా, అభినందన మాటలతో క్షేమమును తెద్దాం. క్రీస్తే మన శిరస్సని, మనమే ఆయన శరీరమని, ఆత్మీయ బంధంలో నిరతము ఎదుగుదాం. స్వస్థతనిచ్చే మాటలే పలుకుదా. స్వస్థతనిచ్చే మాటలే పలుకుదా. క్రీస్తు మనలను క్షమించిన రీతిగా క్షమిద్దాం. మన భాగస్వామిని నన్ను క్షమించు అనే తగ్గింపుతో పొందుదాం దైవ స్వభావాన్ని. దాచుకున్న చేదు విషము లాంటిది, మౌనముతో శాంతి ఎన్నడూ రాదు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు కట్టుకుందాం,
10 నిమిషాలు కేటాయించి ఆలకిద్దాం వారి ఆవేదనను. మంచిని గుర్తించి అభినందిస్తూ నింపుదాం ఇంట ఆనందాన్ని. కోపము వచ్చిన వేళ ఆగుదాం, ఆలోచించి మాటలు పలుకుదాం, కలిసి మోకరిల్లి ప్రార్థన చేస్తూ అహంకారపు గోడలు కూల్చుదాం. సహాయము కోరడం బలహీనత కాదు, దైవ సేవకుల మార్గంలో నడుద్దాం. స్వస్థతనిచ్చే మాటలే పలుకుదాం, స్వస్థతనిచ్చే మాటలే పలుకుదాం. సత్యమును ప్రేమతో పలికిన యేసే మన సంభాషణకు పరమ మాదిరి. కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తే మన కుటుంబానికి ఆదరి. ఆదాము హవ్వను చూసిన నాటి ఆనంద గీతమే పాడుకుందాం. నా కొరకు దేవుడిచ్చిన వరమంటూ ఒకరినొకరు గౌరవించుకుందాం. పవిత్రమైన మాటల తోటగా మన ఇల్లే భూమిపై పరలోకం చేద్దాం. స్వస్థతనిచ్చే మాటలే పలుకుదాం. స్వస్థతనిచ్చే మాటలే పలుకుదాం. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషిరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 90307575. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ